Hello, future officers. Welcome back to the most trusted platform for APPSC preparation, Sky Academy. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ సిరీస్లో మరో చాలా ముఖ్యమైన పార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ఏపీ స్కీమ్స్ పార్ట్ 3 వీడియో. ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, సచివాలయం మరియు పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకోసం ప్రతి స్కీమ్ని డీప్లీ అనలైజ్ చేసి నోట్స్ తీసుకొచ్చారు మన స్కై అకాడమీ టీం. ఈరోజు మనం 3 మేజర్ స్కీమ్స్ గురించి పూర్తిగా, ఇన్‌డెప్త్‌గా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి చిన్న పాయింట్‌ని కవర్ చేస్తూ నేర్చుకుందాం. అవేంటంటే ప్రవాసాంధ్ర బీమా స్కీమ్, ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ మరియు ఎస్ఆర్‌కేవీఎం స్టూడెంట్ కిట్ స్కీమ్. ఈ 3 స్కీమ్స్ కూడా వేర్వేరు రంగాలకు చెందినవి. ఒకటి ఎన్ఆర్ఐల కోసం, రెండోది రైతు కోసం, మూడోది విద్యార్థుల కోసం. మనం ప్రతి స్కీమ్ బ్యాక్‌గ్రౌండ్, అర్హతలు, లాభాలు మరియు ఎగ్జామ్‌లో ఎటువంటి క్వెషన్స్ అడుగుతారో అన్న విషయాల్ని పూర్తిగా విశ్లేషిద్దాం. అసలు ఏపీపీఎస్సీలో స్కీమ్స్‌ని ఎలా అడుగుతారో మీకు తెలిసే ఉంటుంది. స్టేట్మెంట్స్ ఇస్తారు. అందులో ఏది కరెక్ట్, ఏది తప్పు అని అడుగుతారు. కాబట్టి ప్రతి నంబర్, ప్రతి టర్మ్ మనకు బాగా తెలిసి ఉండాలి. మొదటి స్కీమ్ వచ్చేసి ప్రవాసాంధ్ర బీమా స్కీమ్. దీనినే ప్రవాసాంధ్ర భరోసా బీమా లేదా షార్ట్‌గా పీబీబీ అని కూడా అంటారు. అసలు ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది చదువు కోసం, ఉద్యోగం కోసం లేదా వలస కార్మికులుగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందించే చాలా మంచి ఇన్సూరెన్స్ స్కీమ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్‌ని ఎవరు అమలు చేస్తారు? ఏపీఎన్ఆర్‌టీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా ఇది అమలవుతుంది. ఈ స్కీమ్‌ని ఎవరు అమలు చేస్తారో గుర్తుపెట్టుకోవడానికి ఏపీఎన్ఆర్‌టీఎస్‌ని సౌండ్ అబ్జర్వ్ చేయండి. ఎన్ఆర్ఎన్ఆర్‌ని ఎన్ఆర్ఐ లాగా, టీఎస్‌ని టీ షర్ట్ లాగా సిమిలర్‌గా కనెక్ట్ చేసుకోండి. విదేశాలకు వెళ్ళే మన ఎన్ఆర్ఐలు ఎప్పుడు ఏపీ అని రాసి ఉన్న టీ షర్ట్, టీఎస్ వేసుకుంటారు అని ఫన్నీగా ఇమాజిన్ చేసుకోండి. ఎన్ఆర్ఐ టీ షర్ట్ అనగానే ఎన్ఆర్‌టీఎస్, ఏపీఎన్ఆర్‌టీఎస్ ఈజీగా గుర్తొస్తుంది. ఇప్పుడు అర్హతల గురించి మాట్లాడుకుందాం. ఈ పథకానికి అర్హులు కావాలంటే వయస్సు ఖచ్చితంగా 18-60 ఇయర్స్ మధ్య ఉండాలి. ఇది చాలా సార్లు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంది. 18-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వారు మాత్రమే అర్హులు. అలాగే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. మరియు విదేశాలకు చదువు, ఉద్యోగం లేదా వలస కోసం వెళ్ళిన వారై ఉండాలి. దీనికి అప్లై చేయడానికి పాస్‌పోర్ట్ మరియు వీసా లేదా స్టడీ పర్మిట్ ఖచ్చితంగా ఉండాలి. ఏపీ అడ్రెస్ ప్రూఫ్ కూడా ఇవ్వాలి. విద్యార్థులైతే ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ స్కీమ్ కింద వచ్చే లాభాలు అంటే బెనిఫిట్స్ గురించి ఇన్‌డెప్త్‌గా తెలుసుకుందాం. ప్రతి నంబర్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది ప్రమాద మరణం లేదా శాశ్వత అంగవైకల్యం అంటే యాక్సిడెంటల్ డెత్ లేదా పర్మనెంట్ డిజేబిలిటీ సంభవిస్తే 10,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. 10,00,000ని మైండ్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి. 10 అంటే 10, 10 అంటే కింద పడిపోవడం అని సిమిలర్‌గా వస్తుంది గదా! ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే వాళ్ళ ఫ్యామిలీకి గవర్నమెంట్ వెంటనే 10,00,000 ఇచ్చి ఆదుకుంటుంది అని ఒక ఎమోషనల్ స్టోరీ ఇమాజిన్ చేసుకోండి. కింద పడిపోతే యాక్సిడెంట్ 10,00,000. రెండవ బెనిఫిట్ విదేశాల్లో వైద్య చికిత్స అవసరమైతే అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ కోసం 1,00,000 వరకు సహాయం అందిస్తారు. మూడవ ముఖ్య బెనిఫిట్ అత్యవసర పరిస్థితుల్లో శరీరాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే పూర్తి విమాన ఖర్చులు అంటే ఫుల్ ఫ్లైట్ ఛార్జెస్ ప్రభుత్వమే భరిస్తుంది. నాలుగవ బెనిఫిట్ విద్యార్థులకు సంబంధించింది. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ చదువు మధ్యలో ఆగిపోతే వారికి తిరుగు ప్రయాణానికి అంటే రిటర్న్ జర్నీకి 2 టికెట్స్ అందిస్తారు. ఐదవ బెనిఫిట్ కుటుంబ వైద్య సహాయం అంటే ఫ్యామిలీ మెడికల్ అసిస్టెన్స్ కింద సంవత్సరానికి 75,000 వరకు సహాయం అందుతుంది. ఇక్కడ ఈ నంబర్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసుకోండి. 75,000 కదా! 7 అంటే 7 కాబట్టి ఏడుపులాగా, 5 అంటే 5,000 లాగా సౌండ్ వస్తుంది కదా! విదేశాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాలేక ఏడుస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు 5,000 పట్టుకొని ధైర్యం చెప్పి మెడికల్ హెల్ప్ చేసింది అని రిలేట్ చేసుకోండి. ఫ్యామిలీ ఏడుస్తుంటే 5,000 పట్టుకోవడం 75. ఆరవది న్యాయపర సహాయం అంటే లీగల్ అసిస్టెన్స్ కోసం 50,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. లీగల్ అసిస్టెన్స్‌కి 50 కదా! 5 అంటే 5,000, 0 అంటే 0 అని మనకు తెలుసు. విదేశాల్లో ఎవరైనా మీ మీద తప్పుగా లీగల్ కేస్ ఏస్తే మీ 5 వేళ్లతో వాళ్ళ ముఖానికి సున్నం రాసి కేసు గెలిచారు అని ఇమాజిన్ చేసుకోండి. 5 వేళ్లతో సున్నం రాయడం అంటే 50. మరియు ఏడవ బెనిఫిట్ గర్భిణీ స్త్రీలకు సంబంధించింది. సాధారణ ప్రసవానికి అంటే నార్మల్ డెలివరీకి 35,000 మరియు సిజేరియన్ కోసం 50,000 వరకు సహాయం అందుతుంది. ఇక్కడ ఈ నంబర్స్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నార్మల్ డెలివరీకి 35 కదా! 3 అంటే మూడ్, 5 అంటే 5 వేళ్ళు అని సౌండ్ అబ్జర్వ్ చేయండి.
నార్మల్ డెలివరీ అయిన తల్లి హ్యాపీ మూడ్‌లో ఉండి తన 5 వేళ్లతో బిడ్డనెత్తుకుంది. అదే సిజేరియన్ అయితే ఆపరేషన్ గాబట్టి తల్లి కొంచెం డల్‌గా ఉంటుంది గదా! ఆమెను హ్యాపీ చేయడానికి గవర్నమెంట్ ఇంకో 15,000 ఎక్స్‌ట్రా ఇచ్చింది. అంటే టోటల్‌గా 50,000 ఇచ్చింది అని ఎమోషనల్‌గా ఇమాజిన్ జేసుకోండి. హ్యాపీ మూడ్‌లో 5 వేళ్లతో ఎత్తుకుంటే 35. డల్‌గా ఉంటే ఇంకో 15 ఎక్స్‌ట్రా. అంటే 50. ఈ నంబర్స్ అన్నీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్‌గా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి 35,000, 50,000, 75,000, 1,00,000 మరియు 10,00,000 లాంటి ఫిగర్స్‌ని క్లియర్‌గా మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. దీనికి అప్లై చేయడానికి ఏపీఎన్ఆర్‌టీఎస్ అఫీషియల్ వెబ్‌సైట్ apnrts.ap.gov.inలో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఎన్ఆర్ఐలకు చాలా ధైర్యం వస్తుంది. కానీ దీనిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఇది కేవలం ఏపీ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అయినా సరే, విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన స్కీమ్ ఇది. రెండవ ముఖ్య స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్. అసలు ఏఐఎంఎస్ అంటే ఏంటో తెలుసా? అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ యాప్ ఫుల్ ఫామ్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏఐఎంఎస్ అనగానే ఎయిమ్ లక్ష్యం అనే సౌండ్ వస్తుంది కదా! రైతులకి అగ్రికల్చర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇవ్వడమే గవర్నమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ అని సింపుల్‌గా కనెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే వాళ్ళ ఎయిమ్. ఇది రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. వ్యవసాయ రంగంలో డిజిటల్ మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. అందులో భాగంగా వచ్చిందే ఈ ఏఐఎంఎస్ యాప్. మొదట్లో 2017 మరియు 18 విద్యా సంవత్సరంలో ఏఐఎంఎస్ 1.0గా వచ్చింది. ఇప్పుడు 2024 మరియు 25లో దీన్ని 2.0గా అప్‌గ్రేడ్ చేశారు. ఈ యాప్ ద్వారా రైతు తన మొబైల్‌లోనే వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలు పొందవచ్చు. అసలు ఈ యాప్ వల్ల లాభాలేంటంటే పంటలపై శాస్త్రీయ సలహాలు అంటే సైంటిఫిక్ క్రాప్ అడ్వైజరీస్ అందుతాయి. తెగుళ్ల ముందస్తు హెచ్చరికలు అంటే పెస్ట్ అలర్ట్స్ వస్తాయి. రోజువారీ మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల లాభాలు నేరుగా పొందవచ్చు. పంట నష్టం జరిగితే రిపోర్ట్ చేయవచ్చు. మరియు వాతావరణ సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుంది. సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది. ప్రభుత్వానికి మరియు రైతులకు మధ్య ఉన్న సమాచార అంతరం కూడా తగ్గుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐఎంఎస్ 2.0 ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యాప్‌ని ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. స్మార్ట్ ఫోన్ ఉండాలి. మరియు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రైతు సేవా కేంద్రం అంటే ఆర్‌బీకేలో ఖచ్చితంగా నమోదై ఉండాలి. వ్యవసాయ భూమి వివరాలు నమోదు చేయాలి. దీనికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం. రైతు ఈ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని దగ్గరలోని ఆర్‌బీకేకి వెళ్లి అఫీషియల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి అన్ని సేవలు వాడేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ సచివాలయం ఎగ్జామ్స్‌లో అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ యాప్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. దీనివల్ల రైతులకు టెక్నికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వల్ల లేదా స్మార్ట్ ఫోన్ వాడకం తెలియక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. గ్రామాల్లో డిజిటల్ లిటరసీ పెంచాలని ప్రభుత్వం ఈ యాప్ ద్వారా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మూడవ మరియు చివరి స్కీమ్‌లోకి వెళ్దాం. అదే ఎస్ఆర్‌కేవీఎం స్టూడెంట్ కిట్స్ స్కీమ్. ఎస్ఆర్‌కేవీఎం అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. విద్యారంగంపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం తీసుకొచ్చిన చాలా గొప్ప స్కీమ్ ఇది. మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఎస్ఆర్‌కేవీఎం ఫుల్ ఫామ్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. చివర్లో విద్యార్థి మిత్ర ఉంది కదా! మిత్ర అంటే స్నేహితుడు అని మనకు తెలుసు. గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్‌కి కిట్స్ ఇచ్చి వాళ్ళకి ఒక బెస్ట్ మిత్రలాగా మారింది అని మీ స్కూల్ లైఫ్‌తో రిలేట్ చేసుకోండి. కిట్స్ ఇచ్చే స్నేహితుడు అంటే విద్యార్థి మిత్ర. 2024లో జీవో ఆర్‌టి 422 ద్వారా ప్రారంభమైంది. మరియు 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి ఇది మరింత మెరుగుగా అమలవుతోంది. ఈ పథకం కింద ఎవరికి లాభం చేకూరుతుంది? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఇది వర్తించదు. ఇది ఏపీపీఎస్సీలో ట్రాప్ క్వెషన్‌గా ఇవ్వచ్చు. కాబట్టి జాగ్రత్త. ఈ స్కీమ్ కేవలం గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ స్కూల్స్‌కి మాత్రమే ఎందుకుందో లాక్ చేసుకోవడానికి, ఎయిడెడ్‌లో ఎయిడ్ అంటే సాయం అని అర్థం కదా! ప్రైవేట్ స్కూల్స్‌లో చదివే వాళ్ళకి డబ్బులుంటాయి కాబట్టి, ఎవరికైతే నిజంగా సాయం ఎయిడ్ అవసరమో వాళ్ళకి మాత్రమే ఈ కిట్స్ ఇస్తారు అని ఇమాజిన్ చేసుకోండి. సాయం ఎయిడ్ అవసరమైన వాళ్ళకే ఈ స్కీమ్. ఫస్ట్ టు 10థ్ క్లాస్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మాత్రమే అర్హులు. ఈ ఎస్ఆర్‌కేవీఎం స్కీమ్ కింద విద్యార్థులకు ఏమేమి ఇస్తారో తెలుసా? అవసరమైన అన్ని విద్యా సామగ్రి ఒక కిట్ రూపంలో ఉచితంగా అందిస్తారు. ఈ కిట్‌లో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫార్మ్స్, షూస్, బ్యాగ్స్ మరియు బెల్ట్స్ ఉంటాయి.
ఈ కిట్ విలువ ఎంతో తెలుసా? ప్రతి విద్యార్థికి సుమారు రూ. 1858 విలువైన కిట్ ఇస్తారు. కిట్ వాల్యూ ఈజీగా మైండ్‌లో ఫిక్స్ అవ్వడానికి. 1858 కదా! 1 అంటే ఒక్కడు అని, 8 అంటే ఎనిమీలాగా, అలాగే 5 అంటే 5000 లాగా సౌండ్ వస్తుంది కదా! దీన్ని రియల్ లైఫ్ ఎమోషన్‌తో కనెక్ట్ చేసుకోండి. ఒకప్పుడు ఒక్కడే స్కూల్‌కెళ్తుంటే ఎగతాళి చేసిన ఎనిమీ కూడా. ఇప్పుడు వాడు తన 5,000తో ఇంత మంచి కిట్ పట్టుకొని ఎళ్తుంటే, ఆ ఎనిమీ గూడా ఆశ్చర్యపోయాడని ఇమాజిన్ జేసుకోండి. ఒక్కడు ఎనిమీ ముందు 5,000తో కిట్ పట్టుకుంటే, ఆ ఎనిమీ ఆశ్చర్యపోయాడు. సింపుల్‌గా 1858. అదనంగా యూనిఫార్మ్ కుట్టించే కోసం అంటే టైలరింగ్ చార్జెస్ కింద ప్రభుత్వం 120-240 రూపీస్ వరకు సహాయం అందిస్తుంది. ఈ కిట్ల పంపిణీలో పారదర్శకత అంటే ట్రాన్స్‌పరెన్సీ కోసం ప్రభుత్వం కొత్త స్టూడెంట్ కిట్ మొబైల్ యాప్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా పాఠశాల హెడ్ మాస్టర్స్ విద్యార్థులకు ఇచ్చే కిట్ల వివరాలను నమోదు చేసి బయోమెట్రిక్ లేదా ఐరిస్ ధృవీకరణతో సరైన పంపిణీ జరిగేలా చూస్తారు. ఈ ప్రాసెస్ వల్ల స్కీమ్స్ అమలులో అవినీతి తగ్గుతుంది మరియు డ్రాప్ అవుట్ రేట్ కూడా బాగా తగ్గుతుంది. పిల్లలకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ టార్గెట్ ఏమిటి అన్న క్వెషన్ రావచ్చు. ఆన్సర్ ఈస్ టు రెడ్యూస్ డ్రాప్ అవుట్స్ అండ్ ఇంక్రీజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. అలాగే జీవో నంబర్ 422ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా బయోమెట్రిక్ వాలిడేషన్ అనేది ఎప్పుడు మ్యాండేటరీ చేశారు అన్న విషయం కూడా ఇంపార్టెంట్. స్కీమ్ పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. దీనిని షార్ట్‌గా ఎస్ఆర్‌కేవీఎం అంటారు. సో, ఎస్ఆర్‌కేవీఎం యాప్ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ట్రాక్ అవుతుంది. సో, ఫ్యూచర్ ఆఫీసర్స్ ఇవండి ఈరోజు మనం నేర్చుకున్న 3 చాలా ముఖ్యమైన స్కీమ్స్. ప్రవాసాంధ్ర బీమా, ఏపీఏఐఎంఎస్ 2.0 మరియు ఎస్ఆర్‌కేవీఎం స్టూడెంట్ కిట్స్. ప్రతి స్కీమ్ యొక్క స్టాటిస్టిక్స్, ఏజ్ లిమిట్స్, డేట్స్ మరియు ఫుల్ ఫార్మ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం డీటెయిల్డ్‌గా అనాలిసిస్ చేశాము కాబట్టి మీకు ఎప్పటికీ మర్చిపోని విధంగా గుర్తుండాలి. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్‌లో రాబోతున్నాయి. మీరింకా మన స్కై అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఎక్సలెంట్ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ మరియు ఫ్రీ పీడీఎఫ్ మెటీరియల్స్ అందుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి మరియు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫ్యూచర్ ఆఫీసర్స్. కీప్ స్టడీయింగ్ హార్డ్ and all the very best for your upcoming APPSC exams.